పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను గ్రామ పంచాయతీ వార్డుల వారీగా విభజించి అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది జాబితాను ప్రకటించనున్నారు. ఆయా గ్రామాల్లో సర్పంచులుగా కావాలని ఆశతో ఉన్న వివిధ పార్టీల నాయకులు తమ పంచాయతీ వార్డుల్లో ఏ రిజర్వేషన్ వస్తుందోనని ఎదురు చూస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆశావహులు రిజర్వేషన్ల విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ ఎన్నికలపై మహబూబ్ నగర్ జిల్లాలో ఎలా ఉండబోతుందనే అంశంపై మరింత సమాచారం మా మహబూబ్ నగర్ ప్రతినిధి సాగర్ అందిస్తారు. రాజకీయ పరిణామాలు రోజు మారుతూనే ఉన్నాయి. తాజాగా నేడు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ కండుగా పుచ్చుకున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ పార్టీకి అయితే చేరుకున్నారు. ఆయన కేటీఆర్ సమక్షంలో నేడైతే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు కూడా స్పష్టం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇదే విషయానికి సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాలు ఉండగా 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ అయితే కైవసం చేసుకుంది. మిగతా 2 నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 2 ఎమ్మెల్యేలు అయితే గెలిచారు. ఇటు అలంపూర్కు సంబంధించి విజయుడు, తర్వాత గద్వాలకు సంబంధించి అయితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అయితే ఆయన అక్కడ నుంచి పోటీ చేసి గెలిచారు బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి. అయితే మొత్తానికైతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏదైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి 14 ఖాళీ అవుతాయని కూడా వైపు కాంగ్రెస్ వర్గాలు చెప్పినప్పటికీ కూడా ఒక అలంపూర్ నియోజకవర్గం విడిచిపెట్టి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాలకు సంబంధించిన ఎమ్మెల్యే అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అయితే తాజాగా నేడు ఆయన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి తిరిగి సొంత గూటికి అయితే వస్తున్నాను, అక్కడే కొనసాగుతాను, సొంత గూటిలోనే ఉంటానంటూ కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. మొత్తానికైతే కూడా ఆయన తన నియోజకవర్గ అభివృద్ధి కోసం అయితే కాంగ్రెస్ పార్టీ వైపు అయితే మొగ్గు చూపాను, అక్కడి నుండి ఎటువంటి నాకు సపోర్ట్ దొరకలేదు కాబట్టి తిరిగి తాను బీఆర్ఎస్ పార్టీలో చేరానంటూ కూడా ఆయన చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తానికైతే కూడా మిగతా 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం మిగతా ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా తిరిగి తమ సొంత గూటైన బీఆర్ఎస్ పార్టీకి అయితే చేరుకుంటారంటూ కూడా ఇటు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వేచి చూడాల్సిన పరిస్థితి. ఈ రోజుకి అంటే 10 మంది ఎమ్మెల్యేల్లో 9 మంది కాంగ్రెస్లో ఉన్నప్పటికీ ఒక ఎమ్మెల్యే మాత్రం తిరిగి అయితే బీఆర్ఎస్ పార్టీకి చేరారు. ఆయన కేసీఆర్ సమక్షంలో అయితే మరొకసారి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తానంటూ కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే విషయానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా హైకోర్టులో స్టే వేశారు. తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం సబబు కాదని, తాము బీఆర్ఎస్ పార్టీలో రాజీనామా చేసిన అనంతరం ఏ పార్టీలోకైనా వెళ్ళొచ్చు అంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితే కనిపించింది. ఇదే విషయానికి సంబంధించి కూడా ఏదైతే రాజీనామాకు సంబంధించి కాస్త భయాందోళనలో ఉన్న ఎమ్మెల్యేలు అంతా కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీకి వస్తారా అనే క్వశ్చన్ మార్క్ కూడా కనిపిస్తున్న పరిస్థితే కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డే కాదు మిగతా ఎమ్మెల్యేలంతా కూడా వస్తారంటూ ఇటు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నప్పటికీ ఇంకో అనుమాన పరిణామం ఏంటంటే ఈరోజు అసెంబ్లీలో అంతా కూడా 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ చర్చ జరుగుతున్న సమయంలో 10 మంది కూడా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన వాళ్ళంతా కూడా వెనుక రోల్లో ఈ 10 మంది కూర్చోవడం అయితే కాస్త అనుమానాలకైతే దారితీస్తుంది. తిరిగి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీకి వెళ్తారా లేదా అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ పార్టీకి వెళ్తే తిరిగి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పుంజుకుంటుందా, లేక ఇదంతా కూడా వాళ్ళు రాజీనామా చేసి తిరిగి వాళ్ళ నియోజకవర్గాల నుంచి తిరిగి పోటీకి సిద్ధమవుతారా కాంగ్రెస్ పార్టీ నుండి అనే పరిస్థితి అయితే కాస్త కొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి తిరిగి బీఆర్ఎస్ పార్టీకి చేరడం అయితే కాస్త బీఆర్ఎస్ నాయకుల్లో ఉత్కంఠ వీడినట్టుగా కూడా కనిపిస్తుంది. ఇది ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో సాగర్, మహబూబ్నగర్ నుండి.